వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెకండ్ టెస్ట్లో టీమిండియా అయితే ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా దాదాపు 10 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ని అయితే గెలిచి ప్రస్తుతం ఈ 5 టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ని అయితే 1-1తో ఆస్ట్రేలియా అయితే సమం చేసింది. ఫస్ట్ టెస్ట్ని చాలా అద్భుతంగా ఆడి గెలిచిన టీమిండియా సెకండ్ టెస్ట్ పింక్ బాల్ టెస్ట్ అడిలైడ్ వేదికగా జరిగిన ఈ పింక్ బాల్ టెస్ట్లో అయితే టీమిండియా ఆశించిన స్థాయిలో ప్రదర్శన అయితే చేయలేదు. ఆస్ట్రేలియా పూర్తి స్థాయిలో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ 2 విభాగాల్లోనూ కూడా పూర్తిగా టీమిండియాను డామినేట్ చేసి మ్యాచ్ని అయితే గెలిచింది. అయితే మ్యాచ్ గెలిపోవటం విషయం పక్కన పెడితే ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ అలాగే మన బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మధ్య చిన్న గొడవ అయితే ఆ మ్యాచ్లో చోటు చేసుకుంది. దీనిపైన సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అనవసరంగా సిరాజ్ అంత ఓవర్ అగ్రెషన్ చూపించాడని, అంత అవసరం లేదని, మరోవైపు ట్రావిస్ హెడ్ అనవసరంగా నోరు పారేసుకున్నానని ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది సిరాజ్ని సపోర్ట్ చేస్తుంటాయి, కొంతమంది ట్రావిస్ హెడ్ని సపోర్ట్ చేస్తున్నారు. అసలు మొత్తంగా చూసుకుంటే అసలు గొడవ ఏం జరిగింది, అసలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటే ఇవన్నీ చూసుకుంటే ట్రావిస్ హెడ్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. టీమిండియా పైన తనకున్న మంచి ట్రాక్ రికార్డును ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు. టీమిండియా అంటే చాలు ఎక్కడలేని ఉత్సాహంతో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ పింక్ బాల్ టెస్ట్లో మన పైన సెంచరీ చేసిన తర్వాత 140 రన్స్ తర్వాత అతను అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ చాలా అద్భుతంగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ను సిరాజ్ ఒక అద్భుతమైన ఒక బాల్తో తనని క్లీన్ బౌల్డ్ చేశాడు. సో ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇద్దరు ఏదో మాట అనుకున్నారు. అవుట్ అవ్వగానే ట్రావిస్ హెడ్ వెళ్ళిపోతూ ఏదో అన్నాడు. అంటే ఆబ్వియస్లీ బౌలర్ సెలబ్రేట్ చేసుకుంటాడు వికెట్ పడ్డప్పుడు. పైగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ని అవుట్ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం తప్పేం లేదు. అయితే ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్న క్రమంలో ట్రావిస్ హెడ్ సిరాజ్ను చూసి ఏదో అన్నాడు. ఫస్ట్ ట్రావిస్ హెడ్డే నోటి నుంచి ఏదో మాట వచ్చింది. దానికి సిరాజ్ కూడా కౌంటర్ ఇస్తూ సరే వెళ్ళు నువ్వు గ్రౌండ్లో నుంచి అన్నట్టు చేయి చూపిస్తూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నట్లు 2 సార్లు చూపించాడు. సో ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సిరాజ్తో జరిగిన గొడవపై ట్రావిస్ హెడ్ స్పందిస్తూ నేను యాక్చువల్గా తనని బాగా బౌలింగ్ వేసావు అంటే వెల్ బౌల్డ్ అని చెప్పాను, కానీ దాన్ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నాడు సిరాజ్, అందుకే నన్ను తిట్టాడు అన్నట్టు ఒక స్టేట్మెంట్ అయితే ట్రావిస్ హెడ్ ఇచ్చాడు. దానికి కౌంటర్ ఇస్తూ సిరాజ్ కూడా నిజానికి ట్రావిస్ హెడ్ వెల్ బౌల్డ్ అని అనలేదు, మీరు టీవీలో కూడా చూడొచ్చు తన లిప్ మూమెంట్ కానీ తను ఏమన్నాడో మనకు క్లియర్ అవుతుంది. వెల్ బౌల్డ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు వీడియోలో చూసినప్పుడు, వాయిస్ వినకపోవకపోయినా. కానీ ట్రావిస్ హెడ్ అలా అనలేదు, అతని ఎక్స్ప్రెషన్ కూడా అలా లేదు. తను ముందు అలా అన్నాడు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, లేకపోతే నేను ఎందుకు రియాక్ట్ అవుతా. ప్రతి ప్లేయర్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, మ్యూచువల్ రెస్పెక్ట్తోనే వెళ్తాను. కానీ ముందు నోరు పారేసుకున్నప్పుడు ఆ గేమ్లో ఉండే ఆ ఫైర్ వల్ల ఖచ్చితంగా తిరిగి జవాబు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇచ్చానని కూడా సిరాజ్ చూడాలి. సో ఇక్కడ ట్రావిస్ హెడ్ అబద్ధం చెప్తున్నట్లు మాత్రం చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బాగా బౌలింగ్ వేసావు అని చెప్పడంలో మనం వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ట్రావిస్ హెడ్ ఒక బూతు పదం వాడుతూనే అన్నాడు, అది లిప్ మూమెంట్ మనకి లిప్సింక్ అవుతూనే ఉంది ఆ మాట. అయితే కానీ ట్రావిస్ హెడ్ అంటున్నాడు వెల్ బౌల్డ్, బాగా బౌలింగ్ వేసావని నేను అన్నానని అంటున్నాడు. సో ఆ ఎక్స్ప్రెషన్, ఆ మాట చెప్పేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ లిప్సింగ్ కానీ ఏది కూడా ట్రావిస్ హెడ్ తర్వాత చెప్తున్న మాటకైతే సింక్ కావట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఇక్కడ ఆ తర్వాత అబద్ధం చెప్పినట్టు మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. సరే, ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఈ బీజీటీ సిరీస్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా గతంలో కూడా చాలాసార్లు ఆటగాళ్ళ మధ్య వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. సో ఇలాంటి వివాదాలు సాధారణమైనప్పటికీ దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి ఇద్దరు కూడా మ్యాచ్ అయిన తర్వాత ఇద్దరు హక్ చేసుకున్నారు. అలాగే సిరాజ్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చినప్పుడు ట్రావిస్ హెడ్ తనతో మాట్లాడాడు. సో ఇద్దరి మధ్య అయితే ఆ తర్వాత కొంచెం ఈ గొడవ సద్దుమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఓవరాల్గా అయితే ఇందులో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనే విషయం పక్కన పెడితే మాత్రం ఆటగాళ్ళ మధ్య గేమ్ అన్నాక ఇలాంటి కొన్ని ఫైరీ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వాటిని సీరియస్గా తీసుకొని ఒకళ్ళని తప్పు పట్టడం అయితే కరెక్ట్ కాదు.